ప్రతి వరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఈలో ఎవరైనా మాయం అయ్యే వల్ల ఏదైనా ఉంటే మాయం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని నిఖిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు. మీరు ఇచ్చిన సంఘము అవుట్రీచ్ పరిచయం కొరకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. మరి సంఘాన్ని చెదరగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు దుష్టుడు చేస్తున్నాడని వాక్యం ద్వారా నీ దాసునికి కళలు, దర్శనాలు, ప్రవచనాల ద్వారా ఆయన నీ యొక్క సేవకుల ద్వారా తెలియపరిచావు. ముఖ్యంగా నీ పిల్లల యొక్క ప్రార్థనను బట్టి, నీ కృపను బట్టి ఇక్కడ సంఘం ఉన్నట్టుగా సహాయం చేసావు దేవా, నీకే వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సంఘం చెదిరిపోకుండా, కూలిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చావు. మా యొక్క కుమార్తెలు నగలకై చెక్కినటువంటి మూల స్తంభములు లాంటి వారు అన్నట్టు ఈ పిల్లలందరినీ మూల స్తంభాలుగా మరి ఆయన మొక్కలుగా మీరు చేస్తున్నందుకు దుష్టుడు నాయన కూలగొట్టాలని ప్రయత్నం చేసి కూలగొట్టలేకపోయారు. ఒకవేళ ఎవరైనా కూలితే నీ ఏర్పాట్లు లేనివారే, ఒకవేళ నీ ఏర్పాట్లు ఉన్నవారైనా ఇక్కడ సంఘం కట్టబడడానికి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఒకవేళ వారు కూడా రావచ్చేమో. అందుని బట్టి వందనాలు తెలియపరుస్తూ మరి చెప్పిన సాక్ష్యాలు ప్రభావ మీరు అయా ఈరోజు ఆయన తగిన రీతిలో అయా నువ్వు కార్యం చేయబడితే ఈ బిడ్డలందరూ ప్రభావ శ్రద్ధ వహించటకు సహాయం చేయండి. దుష్టుడు మమ్మల్ని ఎలా చేసేయాలనుకుంటున్నాడో మీకు తెలియపరిచారు. మీకు వందన ఈ విషయమే దుష్టునికి ఎవ్వరు ఏ విషయంలో అవకాశం ఇవ్వటారు. ఒకవేళ ఇచ్చేసేమో అని తెలియక పరీక్షించుకొని శ్రద్ధ వహించి వాడిని అయా వెళ్ళగొట్టినట్లుగా, అరగినట్లుగా, వారిని చెదరగొట్టినట్లుగా శక్తివంతులకు ఆయుధములు ధరించి వారు సహాయం చేయండి. ఇంకేమన్నా చెల్లిస్తూ వాక్యాన్ని అనుభవిస్తూ వాక్యాన్ని ఆయన ఆశీర్వదించి జీవితం ఎంతవరకు నెరవేరడం సహాయం. అల్ఫ్రెండ్ దాసుని పవిత్రపరిచి రక్షణలో పాల్గొనడానికి బలపరచండి. సాంఘిక తప్పని అయ్యా దృష్టి వేస్తున్నాము చేస్తున్నాము. అంత సహాయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. ప్రియులారా, ఈ అధ్యాయం యొక్క పూర్వపరాలు దాదాపుగా మనకు ఆ చరిత్ర తెలిసినటువంటి విషయమే. అయితే ఒక్క విషయాన్ని చెప్పాలని నాకు తలపు కలిగి ఈ దేవుడు పలికిన వాక్యాన్ని, మోషే రాసిన వాక్యాన్ని అది చదివినది ఏంటంటే, ఆ పర్వతానికి ఒక పేరు పెట్టాడు ఆ స్థలానికి. అలాగంటూ అందుచేత ఆ పేరు పెట్టేస్తే సరిపోదు, పేరు పెట్టినందుచేత ఇక తర్వాత నుంచి ఏం జరుగుతుందంట, యెహోవా పర్వతం మీద చూసుకొను అని నేటి వరకు చెప్పబడు అన్నాడు. ఆ మాట గురించి మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ అంత మొదటిసారి దీని మీద ప్రసంగం చేసింది నేనే మర్చిపోయాను. నాకు అది కూడా మంచిది, ఎందుకంటే మళ్ళీ ఆ ప్రసంగం గుర్తుకొచ్చి మళ్ళీ అది చేసేసే ప్రమాదం. పర్వతం మీద యెహోవా చూసి, పర్వతం ఆ పర్వతము మనం రకరకాలుగా వ్యాఖ్యానించుకోవచ్చు. మొట్టమొదటిగా దేవుడు పర్వతం మీద చూసుకోవాలి అని అనుకుంటే అబ్రహాముకు ఫైనల్ గా తనకి ఇచ్చినటువంటి దాదాపుగా 25 సంవత్సరాల ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్పులోకి రావాలి, స్థిరపరచబడాలి అంటే పర్వతం దగ్గరికి రావాలి. 55 సంవత్సరాలు మొదలు పెట్టాడు కదా దేవుడు. నీ సంతానం ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పుకుంటా వచ్చాడు. ఇస్సాకు
ఇసాక్ ఎక్కిన తర్వాత వాళ్ళందరూ ఇస్రాయేలు అయిపోయారు ఒకేసారి. కళ్ళు దాకా ఇస్రాయేలు వచ్చేస్తారు. ఆకాశ నక్షత్రాల దేవదూతలు కలిగి. అలాగే అబ్రహాం కలిగారా? ఆ వాగ్దానంలోనే అలాగ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ సృష్టి కార్యం వేరు, ఇక్కడ సృష్టి కార్యం వేరు. అక్కడ అబ్రహాం చాలా పొగడ పుట్టాలి. పుట్టిన తర్వాత ఆ గర్భంలోంచి పుట్టుకుంటా వచ్చి అప్పుడు అలా అవ్వాలి. అది లేట్ ప్రాసెస్, లేకపోతే ఏంటి మరి త్వరితగతిని జరిగే ప్రాసెస్ లో తర్వాత సంగతి. కానీ ఆ వాగ్దానం స్థిరపరచడానికి దేవుడు ఒక పర్వతాన్ని ఎన్నుకున్నాడు. ఆ పర్వతం తానున్నటువంటి బేర్షెబా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆ దేవుడు చూపించబోయే ఒక పర్వతం. ఆ పర్వతం యెరూషలేములో ఉంది. అదే కల్వరి పెట్ట, కల్వరి. బేర్షెబా నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఒక 100-110 కిలోమీటర్ల దూరం. ఆ 100-110 కిలోమీటర్లు ఎలాగెళ్ళాలి? గాడిద అక్కడ ఉంటుంది. గాడిద మీద అబ్రహాం గుర్రాలు తక్కువ. ఏమైనా యుద్ధానికి వెళ్ళాడు కదా, 300 మంది పట్టుకెళ్ళాడు యుద్ధానికి. గాడిద మీద వెళ్ళాడు. అసలు ఒక గురువు కూడా ఉండదు. ఎంత దాని ఉంటుంది అబ్రహాంగా గురువు ఉంటుంది కదా గాడిద మీద. అదే స్పీడ్ లో పరిగెడుతుంది. అది స్పీడ్ లో పరిగెట్టిందంటే మన పట్టుకోవాలి. దానికి గుర్రంలో పరిగెత్తడం తెలియదు. దాని పనులు వేరు. అడదీయడానికి పడతారు కాబట్టి అది అడగాడిదాన్ని. గాడిద మీద 100 కిలోమీటర్లు దాదాపుగా గాడిద. ఏంటండి నేను చూపించబోయే పర్వతం దగ్గరికి ఒక పర్వతం మోరియా పర్వతం అన్నాడు. మోరియా దేశం అని చెప్పాను. ఆయన అది ఎక్కడుంటాయి బాబు ఆగి నడిగా తెలుగు అని చెప్పుకుంటాడు. అక్కడ ఉండాలి. అక్కడికి వెళ్ళాక ఇద్దరు పనివారిని ఇక్కడ ఉన్నారా బాబు, అంత పొలంలో ఉందని చెప్పి ఇస్సాకుని తీసుకెళ్ళి ఇస్సాకుని అక్కడ పని చేయడానికి పూసుకుంటాడు. మెంటల్ గా పని చేసి అప్పుడు దేవుడు సరే అని అప్పుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి ఇంకా ఎక్స్ట్రా ఆ వాగ్దానాన్ని కంటిన్యూ చేశాడు. ఇది 3 టైప్స్ లో అక్కడ వాగ్దానం 3 టైప్స్ లో మనకు కనబడుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నైనా దేవుడు స్థిరపరచాలి అంటే దేవుడు నీకు చెప్పినటువంటి కొండ మీదకి నీవు వెళ్ళాలి. అది ప్రార్థన కొండవచ్చు, పరిశుద్ధత కొండవచ్చు, లేఖన పఠన ధ్యానం అనే కొండ అవ్వచ్చు, సేవా సంబంధమైన స్థలం అనే కొండ కావచ్చు. కొండ ఎక్కడ కష్టం కదా, అంత దూరం వెళ్ళి ప్రార్థనలో చేద్దాం అనుకుంటున్నానండి, అన్ని తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను, అది చేయలేకపోతే చేద్దాం. అందులో పక్క కమిట్మెంట్ ఉందా? ఇలా అనుకున్నాను చెప్పారు. పక్క తీర్మానం కనబడలేదు. తీర్మానం చేసుకోవడం చెప్పారు. అలా కోఆర్డినేషన్ తీసుకున్నాడు. ఎవ్రీడే 1 hour నేను ఎన్ని తీర్థాలు ఎవరు వచ్చినా రాకపోయింది అని కనపడలేదు. మరి అదొక కొండ. అలాగా చేస్తే మీరు చేస్తారా లేదా చేతిరత్నం కాయాలి అంటే చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలిసిన 100 కిలోమీటర్లు అనేది ఒక్కో గంటలో వెళ్ళిపోతుందా? కొంచెం మనమైనా ఒకసారి స్పీడ్ నడుస్తాం. గాడికి ఇష్టం వస్తే స్పీడ్ పెంచుతుంది, లేకపోతే గేర్ మనిషి వెనకడు చేసిందనుకో గాడిది ఏంటి వెనకడు చేస్తున్నాను వెనకేరు నీకు మళ్ళీ పేరుకి పంపుతుంది మరి. కాబట్టి అంటే నీ ప్రయాణం కూడా ఎలా ఉంటుందంటే ఇలా ఫ్లైట్ అంటే నాకు దిగిపోతే కొంచెం మారు మనసు కొంచెం డెడికేషన్ కి నష్టం ఉంది. మాట ఫ్లైట్ అయిపోతే సడన్ గా ఇంట్లో వచ్చేసాను. ట్రైన్ లో వస్తే కొంచెం ఆలోచించుకున్నాను. ట్రైన్ లో కారులో వెళ్ళాము, ఇక్కడి నుంచి లేట్ అవుతుంది. ఈలోకి ఎంత మంది శోధన, ఎంత
డెడికేషన్ బాగా తీసుకొచ్చారు. ఫ్లైట్ ఎక్సాను ఏమవుతుంది, ట్రైన్లో కళ్ళు పెట్టాడు, నువ్వు పడుకో లేచినప్పుడు టీవీ వస్తుంది, అక్కడికి వెళ్ళి టీవీ వచ్చిందా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అయితే మరి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం కానీ బాధతో సంగతితో వెళ్తాం. అదే ట్రైన్లో బస్సులో కార్లు వెళ్ళాం అనుకో 3 రోజులు ఉంటాయి, టైం ఉంటుంది. ఈ లోపు సాధారణ కన్ఫ్యూజన్ చేసి పారేయచ్చు. కాబట్టి కొంచెం డిస్టెన్స్ అనేది పెడతారు మన దేవుడు. పిలిచినట్టు పొమ్మంటున్నారు. అలా 100 కిలోమీటర్ల దాడి మీద వెళ్ళాల్సి వస్తే ఈ లోపల మార్చుకుంటాడు అబ్రహాం. బిడ్డలు విషయంలో ఏమైనా డెడికేషన్ మారిపోతా అని చూశాడు. అలా సాధారణ శోధనలు, సుడిగాలు, గంట, వాన, ఆకలి మధ్యలో ఎవరెవరు విన్నట్టున్నాడు. ఓ ముసలాయన ఎక్కడ పోతున్నావు ఏంటి, ఎవడు నా కొడుకు, నీ కొడుక, నీకేమో 110 కిలోలు ఉన్నాడు, వీడికేమో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఎలా డిఫరెన్స్ ఏంటి, నీ కొడుకేగా అని ఎవరో కూడా ఏదో పడతా ఉంటాడు. మరి వాళ్ళందరికీ జవాబు చెప్పుకుంటూ పోవాలి. ఈ గాడిదే ముసలోళ్ళ గాడి కూడా ముసలే, నీకంటే ఉన్నారు గొడవ ఎక్కువ ఏదో అంటారు. అయినా అలా సైలెంట్గా మెంటల్ గా ఫిజికల్ గా మనుషులుగా వెళ్తా. కానీ తీర్మానం బలంగా ఉంటాడు. ఏం చేశాడు, 3 రోజులు ప్రయాణం చేశాక ఆ 1 కిలోమీటర్ ఎక్కువ గాడి మీద మళ్ళీ ఎన్నో కొండలు ఆ పర్వత పైకి, అందులో ఒక దాని ఎక్కి దిగి ఆశ్రయించేది. ఒక పక్కేమో ఇసాకు కట్టెలు మోస్తున్నాడు, ఒక పక్కేమో అబ్రహాం కత్తి నిప్పు పడుకున్నాడు. ఏం జరుగుతుందో ఏడు అక్కడికి వెళ్ళి కూడా ఇంటి దగ్గర ఉన్న ఏ డెడికేషన్ ఉందో అక్కడ అదే డెడికేషన్ తో కత్తి ఎత్తేంత వరకు దేవుడు తెలుసు ఈ డెడికేషన్ సంగతి. ఇంటి దగ్గర ఏ డెడికేషన్ తీసుకున్నాడో అదే డెడికేషన్ అక్కడ ఎంత అది అని తెలుసు. అబ్రహాం గురించి అబ్రహాం వస్తాడో తెలీదా దేవుడికి, ఆ సొంత ఊర్లో వచ్చి కనాలి. కానీ దేవుడు ఏమనలే, ఈ డెడికేషన్ నాకు క్రియారూపంలో కనపడాలి, మెంటల్ గా అంతా అయిపోయింది, క్రియారూపంగా కనపడాలని దేవుడు కూడా అలా వెయిట్ చేస్తా 3 రోజులు తోడై ఇంత శోధనని చూస్తా, ఏం చేస్తాడని చూస్తా, పరీక్షిస్తా అలా వచ్చాడు నాకు అక్కడ. కొండ ఎక్కడము అంటే నువ్వు ఏదైతే దేని కొరకైతే తీర్మానం చేసినావో ఆ తీర్మానం క్రియారూపకము దేవుడికి నచ్చినంత క్రియారూపం దాచినంత వరకు కూడా ఈ డెడికేషన్ దేవుడికి కనబడాలి. అప్పుడు దేవుడు ఇంతకు ముందు ఏ కళ, ఏ ప్రవచనం, ఏ దర్శనం నీతో ఏ వాక్యం ద్వారా వాగ్దానం సందేశించాడో అప్పుడు దేవుడు అంటే నేను స్థిరపరుస్తున్నాను, ఎక్స్ట్రా దీనిని కూడా నీకు నేను ఇస్తాను. అక్కడికి వెళ్ళిపోయాం. కేరళకి ఎవరో వాళ్ళు అక్కడ అవగానించే ఇక్కడ వరకు వచ్చాం. తర్వాత చూద్దాం అనేసి అలసిపోయిన ప్రభావ పడుకుంటాం కాసేపు, తర్వాత రేపు చూద్దాంలే. కొండ మీదకి రాగానే కళ్ళు పేటిస్తున్నాయి. కాబట్టి కొండ మీదకి ఎక్కడం వాగ్దానాలను స్థిరపరిచే స్థానంలోకి రావాలి. దేవుడు ఎక్కడికి చెప్పాడో ఏ విషయంలో అవుట్రీచ్ అక్కడికి వెళ్ళడమే అదే కాదు, అది గుడి విషయంలోనా, నైట్ ప్రేయర్ విషయంలోనా, సువార్త సువార్త విషయంలోనా, అది ఏదైతే అది దానికి బదులుగా అక్కడ ఒక వాగ్దానం ఉంటుందో లేదా ప్రతి దానికి కండిషనల్ ప్రామిస్ అనేది ఉంటుంది. అప్పుడు దాని దేవుడు అలా వెళ్తా అక్కడ నుండి నేను అబ్రహాంలకు అంత సెటప్ చేసిన తర్వాత కట్టెత్తినాక దేవుడు స్థిరపరిచినట్లు దేవుడు స్థిరపడు.
క్రియారూపంగా చూస్తాడు అలా. అలాగే క్రియలు కొండ అని చెప్తే అది మనం రక్షణ కార్యం కొరకైనటువంటి జడ్జిమెంట్ ప్లేస్ మ్యాటర్. ఎవడైనా ఏదంటే మనం ఏమంటుంటారు సింపుల్ గా ఆయన ఇదే అంటుంటాడు. కొన్నిసార్లు డబ్బులు ఏమంటాయో ఇదే అని అవుతాడు, మనకంటూ ఉంటాడు. ఆడికి బాగానే ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, నీకు వస్తే తెలుస్తుంది కదా అని అంటారు కదా. ఏమో చూసుకుంటున్నాడు అంటాను. అందుకే సరే నీకు వస్తే తెలుస్తుంది, నాకు వస్తే తెలుస్తుంది అని అన్నాడు కదా దేవుడు. కాబట్టి కొండ మీద యెహోవా చూసుకోవాలంటే, పర్వతం మీద యెహోవా చూసుకోవాలంటే దేవుని యొక్క జడ్జిమెంట్ ప్లేస్ అని, తీర్పు తీర్చే స్థలము అది. అక్కడి నుంచి మన దీనిగా కల్వరి దగ్గరికి వచ్చేది. ఈ మధ్యలో చాలా కొండలు ఉన్నాయి కదా. మోషే కొండ ఎక్కాడు, గ్రంథానికి ఇచ్చాడు. వాక్య పఠనము అనేది ఒక కొండ. క్యాలెండర్లో ఒక భాగం చేసి గబగబ 22 అధ్యాయం చదివేసి మనకి ఆ పిల్లలు లేదు, మన వాళ్ళకు ఇస్తారని బాధ్యత. మనకు మన పిల్లలు ఉన్నా అది మనకు కాదు అనేసి అని ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి వీలు లేదు. మోషే ధర్మశాస్త్రం తేవడానికి ఎంత స్థాయి పట్టింది? ఒక ఫుల్ మరి మోషే ధర్మశాస్త్రం 40 రోజులు. ఏ రోజు కాదు దేవుడు నీకు ఎంత మాట్లాడాలనుకుంటున్నాడో అంత ఏంటి ప్రసంగం, అంత వాక్యం తెలుసుకోవాలి. రైస్ చనిపోయారు, వాళ్ళకి రైస్ అయితే ఇస్తున్నాడు. పోవాలని కలిపి ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది. హాస్టల్ గారు ఆలోచించారు, ఐటమ్స్ వస్తే కాయండి అన్నారు. ఫుల్ మీల్స్ కాదండి, ఫుల్ మీల్స్ అంటే ఎక్కువ పెట్టుకో అన్నీ ఉంటే ఫుల్ మీల్స్. అది కొంచెం అయినా కూడా మన ఫుల్ మీల్స్ అంటే కడుపు ఎక్కిపోయి కొడతానే అవకాశం. నా దృష్టిలో ఫుల్ మీల్స్ అంటే నేను అనుకున్న ఆహార పదార్థాలు. అలా అనుకుంటే నీకు బైబుల్ స్టడీ వస్తుంది. దానిలో ఎక్కువ ఉంటుంది, 2 ముక్కలే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో 2 పిడికిలు లాగించి కానీ ఇక్కడ ముక్కలు అయిపోతారు. తగ్గిపోయి కుక్కుంది కదా చూస్తుంది. ఫుల్ మీల్స్ అంటే నా ఉద్దేశం అన్ని ఐటమ్స్ ఉండాలి. రోజు మన ఆహారం ఇడ్లీలో తింటాను, అది పూర్తి ఆహారం అవుతుందా? అవ్వదు కదా. దేవుడు నాతో మాట్లాడి సాటిస్ఫై అయిపోవాలి, మెంటల్ గా, స్పిరిచువల్ గా, హార్ట్, నేను హృదయంలో ధైర్యం వచ్చేసింది మనకి. అది నీకు ఆహారం అందింది అన్నాడు. ఆదివారం నాడు రొట్టి ద్రాక్షరసం మీద అయిపోయిందని ఆలోచన. కొంతమంది చేసి కొంతమంది రొట్టేసి అందరికీ ద్రాక్షరసం అయిపోయిందని తీసుకురండి. నల్లాహారం వచ్చేదా వేడి మొక్కలు గురించి ఆలోచన. ద్రాక్షరసమే అయింది, రొట్టె చేయలేదు వాళ్ళే చేస్తారు. అవుతుంది ఆహారం అవుతుంది. తపసాగమేంటి? మనం కూడా ఎలా ఉన్నాం తెలుస్తున్నా. మరి ఆయుధాలు సర్పం వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఉంటుంది. హెల్మెట్ మొదలుకొని చూడడం వరకు, తెలుసు మొదలుకొని బాధ నుంచి చూడడం వరకు అన్ని పార్ట్స్
అన్నాడు ఉంటాడు. ఉండటానికి నువ్వు ఆశించాలి. సంపూర్ణ ఆహారం తిన్నాడు, సంపూర్ణంగా నువ్వు యుద్ధోపకరణం ధరించడానికి ఆ రోజు ఎంత వాక్యం నీకు దేవుడు చదువుకోవాలనుకుంటే చదువుకో. మన ఆపిలే కాదు, దేవుడు ఆపాలి. మన దేవుడు ఇలా పేరాడు. వీళ్ళు అన్నారు మాకు ఈ చవిసారం లేని అన్నం ఎలా అంటే ఆపేయచ్చు కదా, అది ఆపలేదు. అది ఆపేసాం అనుకో మనం ఇంకేం తెచ్చుకోలేదు. దేవుడు కురిపిస్తూ ఉంటే వాక్యాహారం మధ్యలో మళ్ళీ మన చిన్నపిల్ల తత్వం ఏంటి, అందుకే అలాగా గంటల దగ్గర ఉంటుంది. బైబిల్ దగ్గర గడిపి మళ్ళీ మెడిటేట్ చేస్తా. ఎందుకంటే తెలిసిన ఒక పశువు, ఒక ఆవు తన పిల్లలకి ఆహారం ఇవ్వడానికి గడ్డి తిని అంటే పిల్లలు బాగా పెట్టలేదు. దాన్ని జీవించుకొని అది తన రక్తనాళాల్లోని రక్తంలోనికి ఆహారం పెట్టినట్టుగా పుష్టిగా తయారవడానికి, పొదుగు పుష్టిగా తయారు పాడడానికి బాగా పెద్దలు కూర్చొని మన నేను తీసిన తర్వాత లోపల మెడిటేట్ చేస్తా ఉంటుంది. మరి అలా చేయకపోతే ఒక ఆవు తన దూడలకు పాలు ఇవ్వలేనట్టుగా నేను ఉంటాను. మరి మీ కుటుంబం ఎవరితో కనెక్షన్ ఉంది కదా, అక్కడ దగ్గర ఉంటే చూస్తాను. సమృద్ధిగా పొదుగుండి ఉంటే ఆ దూడలు కూడా ఏం చేస్తే సంతోషంగా అది చూస్తే గుద్దుతూ తాగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అనుకున్నది గుద్దేంటి అది అలా తాగితే తల్లికి ఇష్టం. ప్రశ్నలు లేచి అయ్యారు ఇదేంటి అదేంటి చెప్పండి ఇప్పుడు ఏం చేయాలంటే ఎలా ఉందంటే సంతోషం. ఆ వాక్యం ఎట్టున్నప్పుడే చీర మధ్యలో వస్తాం, మధ్యలో వెళ్ళిపోతాం, రెండో ప్రసంగం మన ఇష్టం. బైబిల్ వాక్యం చదువుతాం, ఒక పేజ్ చదువుకోవడం కష్టం. ఆర్డినేషన్ తీసుకుని ఎంత సిగ్గు చేయండి. ఆర్డినేషన్ తీసుకున్నాడు ఎక్కువ చదవాలి. విశ్వాసం కొంచెం ఒక మెట్టు తక్కువ పర్లేదు. ఆర్డినేషన్ తీసుకున్న రోజు అదే చదివితే వీళ్ళు 3 చదివి చాలు. అంతేకాని ఒక వాక్యం చదవమని కాదు. అసలు నీకు నీవే పాలు తాగలేని స్థితిలో పర్ఫెక్ట్ తెచ్చుకుంటా ఊరు పంచలేక మన తాగడానికి నీకే పాలు ఉండవు. బాబు పాల వలన రక్షణ ఎదగమన్నాడు కదా వాక్యమైన. ఈ రక్షణ నువ్వు ఎదగ నీకే పాలు ఉండవు. బైబిల్ స్టడీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు చాలా మంది. అయితే నొక్కి పెడతా ఉంటాడు బైబిల్ చదవలేకుండా. అర్థం కాలే నీ రక్షణ నీకే లేకుండా చేస్తాడు వాడు. నీ పాట అనేలా ఏంటి వాక్యం లేకుండా మనకి ఎక్కడలే ప్రచారాలు, ఫోన్స్, టైపింగ్, లేకపోతే రికార్డింగ్, వాడి మెసేజ్, వీడి మెసేజ్ అన్ని మనకు కావాలి. ఏం మాట్లాడాడంటే ఏముండో సరుకు మనం పెంచుతున్నా కొంచెం కోపం. అంత ఊరు బయట ఉన్నవాడికి పాస్ట్ కోపం ఉంటుంది లేదా. వాడు నీ మీద కోపం ఉండదు, నా మీద కోపంతో నీ మీద మీకు ఎక్కడ చెప్తుంది. వాడు చేసిన బైబిల్ స్టడీ ఇచ్చిన ఫాలో వల్ల ఏముండవు. కాబట్టి పిల్లగా ఆహారం మనం కొంచెం కొంచెం తిన్నాం కదా. 3 పూటలు వేస్తాం, కొంచెం నిండాలి కదా. అర్ధాకంత లేస్తావా? మరి ఇక్కడ అర్ధాకెళ్ళి అసలు ఆయన తినే వాక్యం రోజు ఆయన సమృద్ధిగా ఆహారం వెంబడి ఇశ్రాయేలు ప్రజలకి నీ సంగతి ఏంటి? అది తెలియలేదు, ఇష్టం లేదు వాడికి. అందుకే ఏవేవో ఆహారాలు పోయి ఐగుప్తు పోవాలనుకో. మనకు కూడా లోపల విషయాలు అన్ని కావాలి మనకి. మనం కూడా లోపల పడతాం. అప్పుడే వస్తుంది ఏంటంటే శరీర సంబంధమైన యుద్ధాలు. దేశంలో మా మీద అదే యుద్ధం ప్రకటిస్తున్నారు. లీడర్స్ కూడా అనుకుంటారు వాళ్ళు కళ్ళే పోయినాయా నేను చేస్తుంది కనపడి. వాళ్ళ చర్చలో రాడు మళ్ళీ ఖర్చులు మళ్ళీ మనల్ని పంపిస్తూ ఉంటేనేమో మన మీద బాణాలు.
ఈ పాపాలు వేసిన ఇక్కడే తగలదు. మీరు అలా ఉండదు. ఎంతో తెలిసిన మీరు అవుట్ రీచ్ వరకు ఎంతో కొంత సమర్పించుకొని తెగించున్నారు కదా. మీకు మంచి ఆహారం ఉంటే బాగా ప్రార్థన చేస్తారు. దాడిగా మనం చెప్తున్నాగా దాడి చెప్తాను. దాగి దేవుడి దగ్గరికి వచ్చి దాగిని ముగ్గురు ఇద్దరు బట్టి ప్రార్థన చేస్తారని అనుభవిస్తారు. బాగా వాక్యాన్ని మధిస్తానంటే యుద్ధోపకరణాలన్నీ ధరిస్తారు. లేకపోతే కొన్ని మిస్ అయిపోతాయి యుద్ధోపకరణాలు. వాడే సకలి బాణాలు మనకు తగిలి బతికేమో సత్యం అన్నట్టు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అయిపోతా. నాకు వినపడతా ఉన్నాయి ఇవన్నీ. మెంటల్ గా హాయిగా మానసికంగా నేను అలసిపోవాలంటే ఈ బైబుల్ చదివి అర్థం కాకపోతే అర్థం చేసుకుని ట్రై చేస్తే అర్థం కాదు అలసిపోతుంది మైండ్. అక్కడ పక్కన పెట్టేసి దేవా మళ్ళీ ధ్యానిస్తాం, మళ్ళీ కలుగుతానే మనం అని చెప్పి ఆయన చెప్పేసి పడుకోలో ప్రార్థన చేసి ఎదురు చేసి మళ్ళీ బైబుల్ తెలిపాం. దాని గురించి ఏంటి సంగతి అప్పుడు రీల్ అవుతుంది. అది మెంటల్ గా మనం అప్సెట్ అయ్యామంటే ఏంటి శిరస్సు అన్న ఎక్కువైంది నాకు. మన చాలా ఈజీగా వాడు వాడి వాక్యాన్ని అలాగా ధైర్యం వచ్చినట్టుగా సంతోషం కలిగినట్టుగా అస్తూ నీకు రావడం కరెక్ట్ ఆనందంగా వాక్యమైన పాతాకి రక్షణ కలుగుతున్నాం. ఉద్యోగకరణ ధరించి శత్రువు ఎదురెత్తున్నాం. ఏరియా చాలా రండి అని పిలిచారు కదా. వాళ్ళు వచ్చారు చూస్తున్నాను కదా. ఈ ఏరియా పదపదవారం మాట్లాడతాను. అలాగే ఇతర సిద్ధాంతాలు అవన్నీ తర్వాత ముందు మన బ్రతికే ఒక ఛాలెంజ్ మాట. ప్రార్థన చేయడం చూద్దాం అని అంటాడు ఫలితాన్ని చేయలేకపోతున్నాను. నీకు ఎప్పుడు ఇదే పాడరా? నేను ఎప్పుడు పాడతానంటే కానీ స్టెప్స్ మారుతా, కొండ మారుతా ఉంటా. ఇలాగ మాట ఇచ్చాను నీకు, ప్రవక్తకి, సంఘానికి, నేను అలా గుండి తీరాలి అని చెప్పి మాట ఇచ్చాను, ఈ మాట ఇచ్చాను, ఈ మాట అని ప్రార్థన చేసినప్పుడు అలా బాధ గుర్తొస్తే నేను అలా ఉన్నాను జీవుడు ప్రభు అని అప్పుడు ప్రతిదానికి అదే కాదు. అది ఛాలెంజ్ చేయాలి. అంటే ఎలీషా సార్ ఏరియా కదా, వాళ్ళు ఛాలెంజ్ చేశారా, ఏరియా ఛాలెంజ్ చేశారా? ఇంకా ఛాలెంజ్ చేయండి. నేను చేసి తీరుతానికి ప్రార్థన నేను ఎందుకు చేయలేదు? దేవుడు ఉన్నాడుగా, చేసి తీరుతాను. ఉపవాసం ఎందుకు నేను ఉండి తీరుతాను. దేవుడు ఉన్నాడు. ఏరియాకి ఎక్కడి నుంచి చెట్లు వచ్చేయండి. ఆయన కూడా ఏదో శవం మీద కొనుక్కున్నాడా? దాని అమ్మాయి చెప్పింది. ఒక అమ్మాయి, ఒక లేడీ దాని అర్థం చెప్పలేడు. చెప్పారు ఆమెకేమో కళ ఇండియన్ భారతీయ హిందూ సాంప్రదాయంలో కాకేసే భూమి ఉంటుంది. ఆ భూమి మీద ఏమో ఒక వ్యక్తి కాలుస్తున్నాడు. రోజు చనిపోయాడు. చనిపోతే ఒక స్త్రీ ఒక పురుషుని లాక్కొని బలవంతంగా ఎత్తి అదే కాకుండా ఆ పేటికి మీద గోడ మీద పెట్టి వీటి పాత కాలంలో ఏమైపోయాడు ఇక్కడ వాడి శక్తులు వాడికి ఏమి ఉన్నాయి అపవిత్రమైన జంతువులు స్పీడ్స్ అని వీళ్ళు వదిలిపోయి వాడు చావలేదు. ఈ బయటకు వచ్చాడు ఆ తర్వాత ఏమయ్యాడు?
నేనే మర్చిపోతుంది ఎంత లేకుండా ధ్యానం అయిపోయింది. ఆమె నా దగ్గర తీసుకొస్తే స్వస్థపడతారు. అంటే వాడిని స్వస్థపరిచే శక్తి నా దగ్గర ఉన్నా కూడా నేను స్వస్థపరచలేదు. తెలుసు వాడేవాడు, వాడేలాంటి వాడు, వాడు మెంటల్ వీక్నెస్ ఏంటి, డెడికేషన్ ఉన్నాడా లేదా దర్శనానికి, కమిటెడ్ గా ఉన్నాడా లేదా అని కొన్ని సంవత్సరాల నుంచి తెలుసున్నాక ఒక్కొక్క వ్యక్తి గురించి పూర్తిగా నాకు తెలియదు. కానీ కొంత 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 దేవుడు చూపిస్తాను ట్రై చేయి, మిగతా వాడికి అవ్వకూడదు ఇలా. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఎంతసేపు పట్టుకున్నాం? నాతో కలిసి చేస్తానని అన్నారు, ఆత్మీయంగా అన్నారు, నీలాంటి వాక్యం చెప్పడన్నారు, అలా అనుకోలేదు. ఇప్పుడు వాడికేదో అయితే నేనెందుకు జాయిన్ చేయాలి? వాడికేదో అయితే నేనెందుకు ట్రై చేయాలి? చేసుకోవాలి నేను. అందుకే నాకు ముందు చేశాను కదా, ఇప్పుడు వదిలేసాను. ఈ ఇయర్ నుంచి నాతో కనెక్ట్ కానీ వాడు ఇక్కడి నుంచి ఎవడు వెళ్ళినా ప్రేయర్ చేయొద్దు. అది చూసుకుంటారు. మనకే టైం ఉండటం లేదు. మళ్ళీ ఇంకా వాడిపోయినాడు ఈడిపోయినాడు అని వాళ్ళు అనుకుంటారు కదా. అసలు మనం కలిసి వాళ్ళు చేస్తున్నారో లేదో, చేస్తే నీకు ఎవరు చేయకపోవడం మాకు బాగలేదు. మాకు ప్రార్థన నీకే లేదు ఈ టైప్ లో రావడానికి. అందుకని అలాంటి వాడిని ఇలాంటి వాడిని బొమ్మని అన్నాం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నన్ను ఇసుకుంటాను నా డాక్టర్కి తల కరెక్ట్ చేయించిన ఆయన అన్నాడు. పాము వచ్చింది అన్నాడు, ఏం చేశాను? వదిలేసానా? ఎవరైనా తీసుకెళ్ళానా? అలా బురద నీటిలో కానీ ఇసిరేసాను. అది మైండ్. నువ్వు కూడా తీసుకొచ్చేదా జాలిగా? అదే నేను అక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నాను. స్త్రీ తీసుకొచ్చింది. చాలా మంది పురుషులు మా ఆయన స్త్రీ పడవు, స్త్రీ మా ఆయన వాడతాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు ప్రశ్నించుకుంటే స్త్రీ ఎవరు కాదు, మన దేవుడు చెప్తుంది ఈ వ్యక్తే తీసుకొచ్చారు కదా అమ్మాయి తీసుకొచ్చారు. అలాగే ఆ వ్యక్తి ఎవరు, ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె చెప్పింది కాబట్టి ఆ అడగాల్సిన బాధ్యత నాది. పురుషుడుగానే ఉంటాడు కానీ స్త్రీ కాదు, స్త్రీగానే ఉంటాడు కానీ పురుషుడు ఉంటాడు. యజబేల్ అది మగ ఆడాలి, పైకి ఆడదు కానీ అసలు ఆడదు ఎవరంటే పెత్తనం అంతా ఆడదు కదా. మరి ఇప్పుడు ఆడేవారు మళ్ళీ ఎవరు? మళ్ళీ చూసారా ఆడ మనవాళ్ళు ఆగు మాట్లాడు. ఒకసారి నేను స్త్రీ అయిపోతాను అన్నమాట. ఒకరికైతే నేర్చుకున్నాను కాబట్టి పురుషులు కూడా ఒకసారి భూదేవ కోరుకుంటారు కదా. అమ్మలాగా అన్నం పెట్టారు, ఓపికతో పెట్టారు. నేను మారకపోతే అమ్మలాగా నేను తింటా తిండిగా లేదని హోటల్లో ఉండొచ్చా? ఒకసారి నేను ఆధ్యాత్మికంగా అమ్మలాగా స్పందించి తల్లిలాగా మారిపోవాలి. అమ్మాయి మారిపోవాలి, అందుకోరు నచ్చకపోలేదు. అంతేగాని వేడిగా అంటున్నాయేమో కేక్ తీసి కనకాలని చెప్పి భయపెట్టి తనేసి ఉంటారు కదా. యజబేలాగా ఉండొచ్చా? స్త్రీలైనా అలా ఉండేటట్టు చేస్తాడు శాస్త్రాలు, పురుషులైనా ఎదురులాగా ఉండేటట్టు చేస్తాడు. స్త్రీలైనా ఒకసారి షీమి లాంటి వాడు, పౌరుకుని అలెగ్జాండర్ ఉన్నారు కదా, అలాగే అయితే రూపాలు కానీ అవతల వ్యక్తిని భయపెట్టేటట్టుగా చేసేయడం ఈ మగవాళ్ళ లక్షణం అయిపోతుంది. కాబట్టి పిల్లగా ఈ రకాల కాసేపాలు నేను అడుగుతాను దేవుడు
ఇక స్త్రీ గురించి తెలుసుకోవచ్చా లేదా? ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా దేవుడి పెట్టేస్తాను తీసుకెళ్ళి. సుప్రీంకోర్టులోనే మనం పని చేస్తున్నాం. మళ్ళీ జిల్లా కోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో జడ్జి గారు మనకు తెలుసు. సుప్రీంకోర్టు జడ్జి చేసుకుంటా తీసుకెళ్ళి జిల్లా కోర్టు. మా పుట్టినూరు అంటే మా జన్మస్థలం ఇంటి నుంచి విజయనగరం నుంచి జగన్ పుట్టి పెరిగారు కదా. అక్కడ జిల్లా కోర్టు వేస్తా సార్ చేసేది రోజుకి అర్థమా ఫ్రెండ్లే కదా. నేను ఇక్కడ వేసేసా డైరెక్ట్ అయిపోతుంది. ఏ కోర్టు హైకోర్టు జిల్లా కోర్టు ఎక్కడ పని చేయాలి అని లేదండి. ఏదైనా నా పుట్టినూరు ఒక ఎక్కువ పోరాలి ఈడే గట్టిగా ఏం చేస్తారు తగ్గి అక్కడ కేసు అక్కడ కూడా రాని కూడా చేస్తారు. అక్కడ సుప్రీంకోర్టు గమనించాను ఏవో ఆ పార్లమెంట్ మీద ఎందుకు నిజమే తరుగుతుంది. ఎవరైనా తరుగుతారు. లేకపోతే ఏది అలాగే మనం ఏం చేయాలనుకుంటున్నాం ముగించారు కదా. ఛాలెంజ్ అయినా ముగించారు కదా. మరి ఛాలెంజ్ చేసుకోండి ప్రతిదానికి. నేను ఎందుకు చేయలేదు, నేను ఎందుకు చేయలేదు, స్పిరిచువల్ లైఫ్ లో ప్రతిదీ పెట్టు. ప్రేయర్, పరిశుద్ధత కోసం ఎవరి కాలం ఇచ్చాను పోరాడాను పడతారు. దేవుడిని పెళ్లి కాకుండా పెళ్ళకి ఈసార్లు దేవుడిని చదివే ప్రభావ నీలో ఉండాలనుకుంటుంటే ఉండకపోతున్నా ఎన్నిసార్లు సవాళ్ళు తీసుకుంది అన్నమాట. ప్రార్థన, పరిశుద్ధత, ప్రేమించుట సవాల్. శత్రువు ఉంటాడు అంటే తీరాలి. అవసరమైతే మనమే శత్రువుని క్రియేట్ చేయాలి. కాసేపు అలాగా సినిమా శత్రువు మనకి అధర్మాన్ని కలిసిపోతుంది కదా. మళ్ళీ మార్నింగ్ శత్రువు అవుతాడు, ఈవినింగ్ మనకి కలిసిపోతాడు, మళ్ళీ శత్రువు అవుతాడు. అలా మన షోలు టెంపరీ క్రియేట్ చేయాలి. శత్రువు కావాలని ఇక్కడ కోర్చి నేను శత్రువులు చేసుకోవాలి. తను ప్రేమించుకోవాలి. కొంచెం ట్రైనింగ్ కావాలి ఇక్కడే. ఆయన తర్వాత అసలు శత్రువులు ఉంటారు కదా మనకి. అక్కడ మనం ప్రేమించే శక్తి ఇక్కడ ట్రైనింగ్ లో వస్తుంది. దేనికైనా దేవుడు చెప్పేది ఏదైనా నేను ఎందుకు సేవ చేయలేను, నేను ఎందుకు ఆశలు రక్షించలేను, వాడికేనేంటి నాకు అవ్వదా, దేవుడు నా వాడు కాదా అని ఛాలెంజ్ చేసేదే ఒక కొండ ఏరియాలకు ఎక్కేసామని అర్థం. ఛాలెంజింగ్ లేదు లైఫ్. ఆ పర్వతం మీద చూస్తాడు దేవుడు. ఈదులో మన ఇంట్లో దూరిపోయి ఛాలెంజ్ చేస్తున్నాడు ఎవడైనా. యెహోవా దేవుడు అంటే ఎవడెక్కడ ఈ ఇంట్లో నుండి కళ్ళు మూసుకొని అంటున్నాడు అనమాట. ప్రయాసపడి బాలమోహితులు సమస్త జనాలు ఏషాయ పిలుచున్నాడు రండి. ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో ఒక మూల గదిలో మాట్లాడు. ఎవడేంటాడు ఏ మాత్రంలో తీసుకోవట్లేదు. ఛాలెంజ్ చేయాలంటే ఇదిలో తెలుసుకోవాలి కదా. సువార్త కాబట్టి ఏదైనా నిరూపించాలంటే కొండే కాకండి మన దేవుడు. కొండ ఎక్కి చూపించు. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కువ. అక్కడ ఛాలెంజ్ నిరూపించాలి. పరిశుద్ధత ఏంటో అన్ని విషయాల్లో. దేవుడు ఎక్కడ చూస్తాడు? నేల కింద, కొండ కింద చూడు. నువ్వు కొండ పర్వతం ఎక్కుతున్నావా లేదో చూస్తాడు. శిష్యుల్ని కొండ మీద చూస్తాడు. ఏసయ్య దాని చెప్తామని దాని కొండ కింద చూసుకో ఎక్కి కూర్చున్నాడు. ఆ ఎవడొస్తాడు చెప్తాడు చూస్తాడు. ఎవడొస్తాడు ఈ పేరు దుర్పేరు అప్పుడే అని మనకి గబగబ ఎక్కించి ఈ పేరు లేకపోతున్నట్టు అనియా అని యోగాన్ని జ్ఞాపకం చెప్పు. ముందు మనం ఆనేస్తాం. ఆ ముందు నాణ్యత చెప్పి ఈ లేక పరిగెడితే అసలు బాగుంది. ముగ్గురు కాకపోతే మిగతా పరిగెడు మిగతా ఉన్నది జాగ్రత్త ఉన్నారు. పరిగెడుతున్నారు కదా ఒకరు బాగున్నారు. మొత్తానికి ఎక్కేసారు. అటు నోరు తెచ్చి నీకు ధన్యతలు ఊరికి వస్తాయా?
వాగ్దానాలు ఊరికినిస్తాడు దేవుడు. ప్రార్థన అనే కొండ, శిష్యరికం ఏమిటి అనే కొండ ఎక్కుండే ఇస్తాడేంటి. ఆ కొండ నేను ఎక్కుతా ఉన్నాను. ఎక్కడుంది ఎక్కడుంది ధన్యతలు రావాలంటే దొరికినా, ధన్యులు కావాలంటే దొరికినా. కాబట్టి ఛాలెంజింగ్ పనులు, వాక్యం మదించే పనులు, దానికోసం అక్కడికి వెళ్ళడానికి శిష్యుడు అయ్యడానికి ఒక పథకం. శిష్యుడు వాడు డెడికేట్ చేసుకొని నిరూపించాలన్నమాట. నేను శిష్యుడు ప్రభావ నీకు ఒక అంత వాకింగ్ చదువుతాడు, సరే సరే చదవడు, ఇది ఒక మాస్టర్ ఏంటి నోట్లో సరే ప్రసంగం ఉండదు, మళ్ళీ నేను ఏంటి ప్రశాంతం. కాబట్టి శిష్యరేఖలు చేయడానికి కూడా నువ్వు ఎక్కుతావా అంటే నీ డెడికేషన్ సరిగ్గా ఉండాలన్నమాట. ఈ ప్రతిరోజు ఈ టైం అవగానే స్టార్ట్ చేయాలి వాక్యం. సాయంత్రం చదువుతున్నప్పుడు రేపు చదువుతాను, న్యూ ఇయర్ పండుగ ఈ టైంకి నేను నీ గురువుని స్కూల్స్ కాలేజెస్ అలాగే ఉంటాయి లేదా కొంచెం పడుకుని వస్తుంది సార్. నేనంటే యాక్టింగ్ పడుకు పెట్టాడు నేర్పిస్తాడా, పాస్ అవుతారా, ప్రయోజకుడు అవుతారా, ఫెయిల్ అయిపోయినాడు అని పేరు ఉండదు. మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినది వాక్యంలో. అసలు మన శిష్యుడు అయినా అసలు ధన్యతలు ఇవ్వండి ఏమంటాడు ఏసయ్య, కొండని చూసుకున్నాడు. ఏంటి చేయడం చూసుకున్నవాడు వీళ్ళు ఎంతమంది ఎక్కుతున్నారు పాస్టర్స్, అభిషేకం తీసుకుని ఎంతమంది. మోషేలా ఉండిపోవాలి. మోషే తెలుసా నాకు ఉంటాడు, ఎకేషన్ దేవుడు ఇచ్చాడు. అలా విడిపోయాడు కాబట్టి నేను ఎక్కువ సర్టిఫికేట్ ఇంకా వాళ్ళు కంపల్సరీ ఇచ్చేస్తారు. మరి దశ ఎక్స్పెక్ట్ ఇచ్చాడు. ఏమైనా దశ ఉంటే ముసలు మీరు దశ టీ కాబట్టి ఇచ్చాడు. మున్సిపాలిటీ ఎవడో డెత్ సర్టిఫికేట్ రాసాడంటే నాయకుడికి ఎవరు నమ్మకండి దైవం అది నిలబడాలి కదా. మరి తప్పు చెప్పేసి యేసయ్య దాని 3 అధ్యాయాలు చెప్పాడు కదా, 5, 6, 7 అధ్యాయం అంటే ధన్యతలు పడ్డా అంటారు. ఇది ధన్యత కదా చాలా వస్తుంది అంటే 3 అధ్యాయాలు సర్వీస్ ఉంటాడు. వేసి 4-5 మాటలు చెప్పడం ఈ గుర్తు వింటున్నారా సరిగ్గా లేదా, ఆ శబ్దాలను ఆవరించడం ఎత్తపోతున్నారా అర్థం అవుతుందా. నేను ప్రసంగం చేసిన ప్రశ్న వేస్తాను సార్, వేసాను కూడా ఏం వింటున్నారు చూసుకున్నాను అంటాం. ఇలా కొంత ఇదే కరెక్ట్గా దిగిపోతాడు అనుకున్నాను. ఇదే ఫోటో షూటింగ్ అనుకున్నాను, తీసి ఫోటో దిగకుండా ఈ టైంలో మనం లేకపోతే టైం ఉండాలి, ఆకలి తీరాలి, యుద్ధోపకరణ ధరించినంతగా వాక్యం అందించాలి. ఏదైనా ఛాలెంజ్ చేయడానికి ఎవరినైనా ఏంట్రా నీ భక్తి, ఏంట్రా నీ పరిశుద్ధత, ఏంట్రా నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేసింది ఏంట్రా, ఏం చేస్తావంటే నా గురించి నాకు ఏం చేస్తున్నావు, ఏం చేయగలవు, పదాల పండు మీద దేవుడు ఉన్నట్టు చూసుకుందాం అని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ తో అక్కడికి వెళ్ళాడా, అక్కడికి ఎక్కి ఛాలెంజ్ చేసాడా. ఛాలెంజింగ్ మైండ్ వర్షం కురదన్నమాట. ఏరియా రాజరికి ఛాలెంజ్ చేశాడు. నేను కురవద్దు అని ఏంట్రా గీడంటాడు, కురవదని వీడే దేవుళ్ళ మాట్లాడుతున్నాడు అంటే కురవదన్నాడు. బాబా నువ్వు కురికించు అని ప్రార్థన మాట్లాడుతున్నాడు. నాకు వర్షాకాలం వస్తుంది, 1 రోజు 2 రోజులు ఒక నెల వర్షాలు ఏంటి ఈ ఏడాది రాదులేండి. ఎందుకంటే గంటలు తక్కువ ఉన్నాయి కదా, నీళ్ళు ఎవాపరేట్ అయ్యి ఆకాశంలో కురవదు అని ఏమో సైన్స్ చేయకూడదు. మరి వీడు అసలే ఆడంగా ఉంటాడు. ఆహారం వీడు తెలుస్తున్నాడు ప్రజలంతా ఆహాకారం
ఛాలెంజింగ్ మైండ్ తో ఉండి దగ్గరికి దేవుడి దగ్గర చెప్పి చెప్పేదానికి కోరుకుంటున్నావు కురిపించకూడదు. ఎవరైనా పార్టీ ఆయన చెప్పేసి అది బాగుంటుంది, నాకు భయం లేదు. రోజు అయితే లేదు, పర్వతం మీద చూసుకుందాం ఈ మైండ్ తో రోజు కలిసి దారిలో శత్రువా ప్రజలు హింసించి వాడు ఏదో కడుతున్నాడు, అది నువ్వు నీకు నీ వాడు అందరిని పిలు, అందరిని పిలు పండదు కదా నీకు దుమ్ము ధర్మాన్ని తిన్నాడు ఎందుకు రావాల్సిందన్నా పదం కొండ చెందే ఉన్నాయి. ఆ క్రియ అనేది కొండ మీద నాకు అది ఉండాలి. ఇక్కడే ఛాలెంజింగ్ మైండ్ తో వెళ్ళిపోవాలి. ఏం చేయాలనుకున్నా స్టార్ట్ చేశారు ఈ రోజు. నువ్వు అప్పుడు కొండ మీద ఏరియాలో వెళ్ళిపోతున్నావు. వాడు కనపడగానే ఈ అమ్మాయి చూడలేదన్నా ముఖం తీసేసేది చాలా తీసేసేది. నువ్వే శత్రువుని క్రియేట్ చేసుకొని వాడితో సమాధానంగా సహాయం చేస్తూ ఉండాలి అని అంటే మరి ఆ కనబడగానే ముఖం తీసుకుంటే ఛాలెంజ్ ఏరియాలకే శిష్యరేఖం కొండ ఎక్కలేకపోయాడు. ఏంటి శిష్యుడై మోసేలాగా బైబుల్ దగ్గర పోవాలి. ఎవరు ఏదన్నా ఛాలెంజ్ చేసి ఏరియాలాగా అక్కడికి ఎక్కలేదు. దేవుడు ఎలా చూసుకుంటాడు మనల్ని. కొండ అంటే ఏమనుకుంటున్నాను, ఈవెనలు ఇచ్చే కొండ, కన్యతల కొండ, శిష్యరికుల కొండ, లేకపోతే ఛాలెంజింగ్ కొండ, జడ్జిమెంట్ కొండ కూడా. కల్వరి దగ్గరికి కొండకి వెళ్ళిపోతే ఇస్సాకును బలి చేసింది దీనికి నిరూపణ కాదు కదా వచ్చినట్టు వేసే కొండ దగ్గరికి వెళ్ళి అక్కడేమో జడ్జిమెంట్ చేశాడు సాధారణ. అక్కడ ఏం చేశాడు వేసే ఆ కొండ ఎక్కినాక తీర్పులు ప్రకటిస్తున్నాడు. తీర్పులు ప్రకటిస్తున్నాడు. ఇద్దరు నేరస్తులు వచ్చారు. మనం చేసింది న్యాయం, మన శిక్ష న్యాయం కదా, ఇతను ఏం చేయలేదు. నన్ను చేర్చుకో, నాకు వేసే కదా ఒక తీర్పు ప్రకటించాడు. వీడు నేరస్తుడు కాదు, వీడు మార్గస్ పొందేశాడు కాబట్టి నాతో పాటు సాక్షి వైపు అని తీర్పు ప్రకటించాడు. ఇక విశ్వం అంత సైలెన్స్. ఏమన్నా నేరాలు క్షమించబడిపోయాయి. మన సాక్షిగా కూడా చేసేసాడు. అంతేకాదు అప్పగింతలు చేశాడు కదా యోహానికి. చేసి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కార్యాన్ని అప్పగింతలు. ఫైనల్ జడ్జిమెంట్. ఇక తమ్ముడు ఉన్నారు కదా దేశానికి, ఆ తమ్ముళ్ళు ఏమనడానికి వీళ్ళేను. ఎవడైనా వస్తున్నావు అంటే చెప్పాడు నోమేడు రాంటే కదా అమ్మ, ఇది నా కొడుకు, నీ కొడుకు కావాలంటే యోహాను మానిపో, రక్షణ పొందాలి అని అంటారు. అప్పగించలేదు. ఒకరికొకరు ఇవ్వాలి అని ఒకరికొకరు అప్పగించాలి అని अहमदाबाद का किसी कलिशा और मीटिंग्स होते कि नहीं होते? इधर के लोकल को కానీ ఇవ్వలేదు దేవుడు. నన్ను ఎవరైనా ఇచ్చేయడానికి మా అనుగ్రహం పడుతూ ఉంటారు. ప్రభుత్వం నాకు ఇచ్చాడని అనుకున్న వాళ్ళు ఏమైపోయారు. దేవుడిస్తే వాళ్ళు కలిసిపోతారా? కలిసిపోయి ఏంటి యోహానికి అంతకుముందు అమ్మ ఎలాంటి మొత్తం లేదు, ఏంటి మనకు తెలియదు అని సరే అంటారు.
దేవుని పుష్పం అది కూడా ఆశీర్వించబడి కొంతమంది मैंने उसकी सेवा में आने का సంఘం మర్యాదకుంటే ఈ దేవుడు అప్పగిస్తే ऑलरेडी एक మర్యాద యోహాను దేవుడు उधर सेट भी हो गया యోహాను వాళ్ళ సంఘానికి అనే సంఘానికి మనకి మేలు थोड़ा हिंदी गुजराती बाकी है అది ఎంత జరిగితే ముందు జరిగినట్టు కొండ అంటే एक ही महीने में మనము కూడా పౌరు అన్నారు మనం కూడా గవిని వెలుగుంటా గవిని వెలుగుడికి మనం పోవాలి అన్నాడు ఎప్పుడు ఈ 13 పత్రాలు आपके पास भेज दूंगा तो 1-2 महीने के अंदर మనం కూడా సిలువను ఎత్తుకొని పోవాలి మరి हाँ దేవుడు మనకు అలాంటి అందజేస్తున్నాడు क्योंकि 1-2 महीने में तो ट्रेन అలాంటి ఆ కొండ మీదే తుడుచుకుందాం అంటే ఏం జరిగింది रख दिए और मैं आने ही वाला तो मैं उनको ही बोला आपको खाना दिखाने लेके जाऊंगा मेरा भाई है इधर सेवकाई करता है लेकिन अभी थोड़ा फ्री हुआ है भाई सच बोलूं ये 31 2 तारीख ఆఖరిగా उठ गया జడ్జిమెంట్ అసలు శిశురైన జడ్జిమెంట్ हैं अभी भरोसा उठा दिया ధర్మశాస్త్రాన్ని कहाँ जाएंगे छोटा भाई तो बड़े भाई से लड़ेगा తాళాన్ని అక్కడ దాని జడ్జిమెంట్ జరిగింది యేసు శిలువలో వేలాడగా ఆయన గాయాలు పడగానే పాపానికి ఏమైంది శిక్ష मैं हमेशा तैयार हो जाता सबके लिए పాపం మనపై ప్రభుత్వం చేయడానికి వీలు లేదు అలాగే ధర్మశాస్త్రం కూడా ఉంది కదా మన దగ్గర అది కూడా ఏమైంది उनका भाई का लड़का है मेरे पास అలాగే సాతాను हिंदी वैसे యేసు శిలువ వేయబడి వాడికి ఏమైంది पढ़ा लिखा है వాడు తాను చిక్కుకోవడం इनका तो लैंग्वेज का थोड़ा प्रॉब्लम है తాను చదువుకోవడం అదేంటి वो तो पूरी तरह బావే కదా అది తక్కువే కదా ఏదైతే ఒకటి आंध्र प्रदेश से సాతాను తల చిగడతో जिम्मेदारी उनके हाथ में थी लेकिन प्रभु ने కొండ మీద జడ్జిమెంట్ జరిగిపోతున్నాడు और उन्होंने सेवकाई के लिए అలాగే ఏది జరిగినా కూడా ఏంటి మనం ఆ కొండ ఎక్కేసాం కాదా రక్త ప్రోక్షణం ఆశ్రయించడానికి పోయామనుకో गया महीना 1-2 महीना సిలువలో రక్తం చిందించాడు కదా రక్తం చిందించాడు కాబట్టి ఒకటి దూషించిన వాడిని ఏం చేశాడు వాడు బాధ మనసు పొందగానే వాడు న్యాయస్తుడు కాదు నీతి మంత్రులు సాక్షిగా వాడు ఆ తర్వాత ఏమో అప్పగింత జరిగింది ఆ తర్వాత ఏమో శిక్ష 100% సాతానికి కలిగింది मैं आने वाला है మరి విడుదల జరిగింది ధర్మశాస్త్రం ड्यूटी जाना है अगर नहीं जाना है ఒకడు యేసు చిందించిన రక్తం దగ్గరికి రావడం వాడు కొండెక్కిపోతున్నాడా రక్తం దగ్గరికి రాకుండా మన గొప్పదిక్కుడు వేషాలు ఇచ్చామనుకో మన కొండ కింద కొండ మీద జడ్జిమెంట్ మనకేదో ఈ ఇరుమలతో గొడవ ఉందండి కోర్టు కేసు కంప్లైంట్ పంపించారు ఏం చేయాలి మళ్ళీ గొడవ కోర్టుకి వెళ్ళాల్సింది కదా ఒకడు ఎవరైనా దేవుడి దగ్గరికి మొదలుపెట్టుకుంటే వాడి వల్ల నాకు వెంటబడుతుంది అన్నాడు దేవుడు కదా వాడి కూలి వాడికి ఇచ్చే వాడి జీతం వాడికి ఇచ్చే వాడి వస్త్రం వాడికి ఇచ్చే ఇలాగే కదా వాడి వల్ల నాకు వినబడింది అన్నాడు దేవుడు जल्दी ఒకడు जल्दी ఎవడైనా అలాగా రక్తాన్ని బలిపీను కుమారుడు ఆశ్రయించినట్టు ఆశ్రయించడంతో आना पड़ेगा కొండ మీద జడ్జిమెంట్ జరిగిపోతుంది ఇమీడియట్ గా కంప్లైంట్ రావాలి మనస్సాక్షి केवल समय నువ్వు ఇమీడియట్ గా ఏం చేయాలంటే అంటే ప్రభు క్షమాపణ పొందడానికి దేవుడు క్షమించాడు పరిశుద్ధపరిచాడు అని ఇక ఏ గొడవ ఉందో దేవుడితోనైనా మనుషులతోనైనా అది కథ అక్కడితో अरे वेलकम అది రక్తంలో కడగబడితే అక్కడితో ఫినిష్ क्यों नहीं आ रहे లేకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది లేకపోతే ఆ గొడవ దేవుడితోనైనా మనుషులతోనైనా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎందుకంటే వీడేమో రక్తాన్ని సరిగ్గా ఆశ్రయించడానికి పొందగలంటే కష్టమా రక్తాన్ని ఆశ్రయించి రక్తంలో పడుకోవాలంటే అంత సులభం కాదు कोई बात नहीं अच्छा लगता है దేవుడితో గొడవ వేసుకో మనుషులతో గొడవ వేసుకో తప్పు చేసాం
తప్పు చేసినట్టే దేవాలయం క్షమించిన ఆయన అంటే ఆయనలో రక్తం లోతైన మార్గమసి రావాలి, లోతైన పాపక్షమాపణ రావాలి. దావీదు అంగలార్చిన ఏడవాలి, మళ్ళీ దావీదు తప్పు చేయదు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు ఏదది? కొంతమంది క్షమాపణలు అడగడమే ఎంత స్థాయిలో అడుగుతారు. మనందరం మనందరం దేవుడి క్షమాపణ లోతుగా అడిగారు. ఎవడి విషయం తప్పు చేసామో వాళ్ళ దగ్గరికి తప్పు. నేను రష్యన్ పోయినప్పుడు మొదలు కారు కడిగించుకోండి ఇద్దరు అంటే సమాధానం కదా, అంటే కడుక్కోవడం సమాధానం ఉదయం అది మామూలే. మాట్లాడుతూ బాధ కలహాలు రక్షలు ఇలాంటి మామూలు. దేవుడికి క్షమించడం గ్యారెంటీ ఏంటంటే నువ్వు మళ్ళీ అడుగుతాడు సమాధానం. కానీ మళ్ళీ అదే బాగా అదే కాదు కావు క్షమాపణ దేవుడు లేకపోతే ఏం చెప్పారు. దావిద అయ్యా నాయన ఏం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడి మళ్ళీ మామూలు కదా. అదే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లు బాధించేస్తా ఉంటారు, దేవుడితోనే గోడ వేసుకుంటారు. వాటిని బాధించేసుకుంటారు, ఒకళ్ళు గోడవ ప్రతి ఆదివారం భోజనం చేసేస్తున్నారు. మళ్ళా కొన్ని దీనేమో సమాధానం. బలం ఏముంటుందండి? కక్షలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు చెప్పుకొని చింత ప్రచారం చేసుకోరు. ఆయన దేవుడు చేయమన్నారు. కాబట్టి మనం రక్తాన్ని ఆశ్రయించడం అంటే ఇస్సాకును వలేసేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. దేవుని రక్తాన్ని ఆశ్రయించి మనం ఒప్పుకోవడానికి శుద్ధి చేసుకోవడానికి తెలిసి చేసింది. తెలియని ఏవైనా ఉన్నాయేమో అని అడిగి శుద్ధి చేసుకోవడానికి ఎంత కష్టపడాలి. దేవా నాయకు పరిశోధించంటే ఇలాగ వెళ్ళాడు. అలాగే హాస్పిటల్కి వెళ్ళాము, టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. మరి అలాగే హాస్పిటల్ కాడికి వెళ్ళాడు, కూర్చున్నాడు, వస్తాయి టెస్ట్ అయింది. నేను మా బాడీ చెక్ హార్ట్ చెక్ బాడీ చెక్ కాదు, ఆ బాడీ హార్ట్ చెక్ వెళ్తే ఉదయం 8కి వెళ్తే మధ్యాహ్నం 3 గంటలు. నేనే కదా ఫస్ట్ నాకే ముందే ఆందోళన. ఇన్ని గంటలు పడింది హార్ట్ చెక్. ఓన్లీ బాడీ చెక్కి వెళ్తే టెస్ట్ అంటే ఇంకా శరీరం కోసం టెస్టింగ్ కి ఇంత టైం పడితే పరిశుద్ధపరచుకోవడానికి అడుగుతున్నాడు. దానికి తిరిగి దేవ పరిశీలించి బలికంటే ఆకాశం బాగా అయిపోతాడు దిగడ ముందుకోగలుగుతాడా ఇలా తగ్గదు ఎంత నాయగా ప్రభు ఆ టైం అవుతుంది. తొండ తీసేయాలి సిఐపి కోటాలు వచ్చి ప్రభు దేవుడు పరిశుద్ధ పరచని రోజు బైబుల్ గ్రంథంగా జరుగుతుంది. పరిశుద్ధ పరచుకోవడానికి ఏం చేస్తారా? దావీదు మనసు అని ఇలాగొచ్చి మన బేరమని నడిచాము. సౌలరా దేశాలేమో దాని కొరకు రక్తప్రోక్షను ఆశ్రయించి పరిశుద్ధపరచుకోవడానికి వంట ఎక్కినంత ఫలితం అది ఎక్కలేకపోవడం. మళ్ళీ ఎక్కడైనా తెచ్చకుండా ఏం చేయాలైనా పరిశుద్ధపరచుకోవడం కొరకు అక్కడికి ఎక్కి రక్తాన్ని ఆశ్రయించి ప్రభావ క్షమించి ప్రభావ
మరి అది ప్రభావ మనసు ఎక్కడ పరిశుద్ధం అవుతాం? ప్రభావ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభావాన్ని అంటే అక్కడ పద ఈ గ్రామం ప్రభావ నీలాగా నేను మారాను. నీ వంటి పరిశుద్ధం నా జామీనంత కోరడం అలా ఎక్కలేకపోతే ఆకులు దేవుడు అలాగే మనం కూడా జడ్జిమెంట్ అక్కడ జరుగుతుంది. ఏవేవి నీకు ఉన్నాయో లోపాలు ఎంత అడగాలో అంత అడగాలి. చెప్పాల్సింది చెప్తాడు. ఇప్పుడేం లేదు బాగానే ఉన్నాం అంటాడు. అసలు లేవని కాదు. ఇప్పుడు నీ స్పిరిచువల్ లైఫ్ అంత అడగలేదు, చెప్పినట్టు ఒప్పుకోలేదు, తగ్గించలేదు. కాబట్టి అది 4 రోజులు కూడా చెప్తా, దాన్ని దేవుడు చెప్తాడు, అని దేవుడు పోస్ట్ పోన్ చేస్తాడు. అంత మాత్రంలో మనం పర్ఫెక్ట్ అయిపోయాం కాదు. నేను అదేదేంటి దేవుడు మనసాక్షిగా అందించినది ఏంటి? ఒకవేళ మనిషిది రేపు చెప్తాడేమో, ఎల్లుండి చెప్తాడేమో, పరిశీలించిన ఆయన పరిశోధించి సరే బాగానే ఎదిగే ఉన్నాను ఆయన అప్పుడు చెప్తాడు. నేను రాత్రి పడుకుంటున్నాను ప్రభా, నువ్వు రాత్రి నన్ను పరిశోధి రాత్రి పరిశోధించింది ఆయన దోషము